అన్నీ ఏకగ్రీవాలే. రైతులకు ఆయుకట్టు పరిధిలో సాగునీటి ఇబ్బందులు తొలగించి చివరి భూములకు నీరందించేలా పర్యవేక్షణ చేసేందుకు కాలువల వారీగా సాగునీటి సంఘాలకు శ్రీకారం చుట్టారు. పంట కాలువలకు మరమ్మతులు, రైతుల సమస్యలను నేరుగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో 1999లో ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఆ సంఘాలను టీడీపీ సర్కార్ పునరుద్ధరించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 సెప్టెంబర్లో సంఘాల ఎన్నికలు, కమిటీలు, ప్రాజెక్టు కమిటీని రద్దు చేసింది. దీంతో ఆ బాధ్యతలను జలవనరుల శాఖ అధికారులే నిర్వహించాల్సి వచ్చింది. నేడు మండల పరిధిలోని చెరువులు, తెలుగు గంగా, కేసీ కెనాల్కు సంబంధించిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించారు. బండి ఆత్మకూరు మండలంలోని సంతజూటూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చందనపు చెరువు మరియు తెలుగు గంగా WA సాగునీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. చందనపు చెరువు చైర్మన్గా భూమా రామలింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా శివరామిరెడ్డి, తెలుగు గంగా WA చైర్మన్గా ముమ్మడి నాగశేషారెడ్డి, ఉపాధ్యక్షులుగా చిన్నబిగారి బాలయ్య ఎన్నికయ్యారు. వారికి ఎన్నికల ఆథరైజింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందజేశారు. మండలం మొత్తంలో TGP తెలుగు గంగ కింద 7, కేసీ కెనాల్ కింద 4, మైనర్ ఇరిగేషన్ క్రింద 12 మంది చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరికీ శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు నందిపాటి నరసింహారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంతజూటూరు గ్రామంలోని కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పలుచాని మహేశ్వర్ రెడ్డి, తుమ్మల వాసు, తుమ్మల శ్రీనివాసులు, భూమా మహేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పాల నాగిరెడ్డి, పెద్ద శేషన్న, జయరాం రెడ్డి, సర్పంచ్ రామచంద్రుడు, అలిశం జగన్, అలిశం వెంకటేశ్వర్లు, VRO, VRAలు, టీడీపీ నాయకులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.